దేవుని వాక్యము శక్తి గలది. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములయ. గతించిన కాలమంతా మీరు యొక్క చోటన భద్రపరిచి మీ యొక్క సన్నిధానంలో కూర్చుని మీ మాటలు వినడానికి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ, దీనులను దరిద్రులను నీ ఎదుట నిలబడడానికి పనికిరాని నన్ను నీ వాక్యము చెప్పడానికి నీ బోరగా వాడుకుంటున్నారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రములు. మీరే నాతో ఉండి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీ వివేచన కలిగిన మనసులతో తండ్రి మేమందరము జాగ్రత్తగా వినడానికి నాయన, ఈ మాటలు మా హృదయాల్లో జొచ్చుకుపోవడానికి, మమ్మల్ని బలపరచడానికి, నిలబెట్టడానికి సహాయం దయచేయమని, మీరే మాట్లాడమని వినుచున్న ప్రతి ఒక్కరూ తండ్రి మీ మాటలను భద్రపరుచుకుంటూ విశ్లేషణ కలిగి మా జీవితాలను మీ వాక్యం వైపు, మీ వాక్యంతో కట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే, మనం ప్రతిరోజు మన జీవితంలో ఉచ్చరించే మాటే, ప్రతిరోజు మన కాలంలో మన జీవిత నడవడికలో మాట్లాడుతున్న మాటే అదే జాగ్రత్త. జాగ్రత్త ఇది ఎప్పుడు వాడతామంటే, మనిషి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద వ్యక్తి అయిపోయిన వరకు కూడా ఈ మాట మనం మాట్లాడడమో వినడమో జరుగుతుంది. జాగ్రత్త అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది, అవునా? ఎక్కువగా మనిషి ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అయితే ఈ జాగ్రత్త గురించి ఆలోచిస్తే మనం చూడండి, మామూలుగా ఎక్కడన్నా ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక బోర్డు చూస్తాం. ఏం బోర్డు? వెంటనే వెళ్ళి బయట అక్కడికి వెళ్ళి గేట్ తీసుకుని వెళ్ళిపోం, అక్కడ ఆగుతాం, పిలుస్తాం ఎవరినైనా. ఎందుకని? అక్కడ ఒక బోర్డు ఉంటుంది, కుక్కలు ఉన్నవి జాగ్రత్త. ఇంగ్లీష్లో ఈ పదాన్ని బీ కేర్ఫుల్, అంతేనా? బీ కేర్ఫుల్ అంటారు. అంటే జాగ్రత్త. ఈ పదం మన జీవితంలో ఎంత వెంబడిస్తున్నప్పటికీ ఆ పదానికి ఒక ప్రాముఖ్యత ఉన్నదని తెలియకపోవడం మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒక కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు చూస్తామనుకోండి, అప్పుడు దాకా వచ్చిన స్పీడ్గా వచ్చిన మనం స్టన్ అయిపోతాం, ఆగిపోతాం. ఒకవేళ ఆ కుక్క కరుస్తుందేమో, దాని తర్వాత వచ్చే పరిణామం ఏంటో అని అక్కడ ఆగిపోతాం. అలాగే జాగ్రత్త అనేది ప్రతిదాని దగ్గర మనిషి ఆగిపోతున్నాడా అంటే లేదండి. జాగ్రత్త అని చెప్పిన ప్రతి చోట ఆగిపోతున్నాడంటే లేదండి. ఒక కాయ మీద ఉంటుంది, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏంటది? జాగ్రత్తనా? దేని మీద రాసి ఉంది? ఆ బాటిల్ మీదే రాసి ఉంటుంది, చదువుతారు, కానీ ఆ జాగ్రత్త అక్కడ వహించరు. మనిషి చూసాడా ఎలా అయిపోయాడో? సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. జాగ్రత్త చెప్తుంది ప్రభుత్వం. ఎక్కడ ఏదైతే హానికరమైన వస్తువు ఉందో ఆ వస్తువు మీదే ప్రింట్ చేస్తున్నారు. కానీ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? దాని దగ్గరికి వెళ్ళి అది తీసుకుని ఇంకా అజాగ్రత్తగా తన జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నాడు. అంటే మనిషికి ఏముందో తెలుసా? జాగ్రత్త అనే పదం తెలిసినప్పటికీ అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న జీవిత విధానం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక బైక్ మీద వెళ్తున్నాడు అనుకోండి, యవనస్తుడో ఎవరైనా, జాగ్రత్తగా వెళ్ళరండి అంటారు. మన ఇంటి దగ్గర ప్రయాణం చేస్తామంటే జాగ్రత్త చెప్తుంటాం. ఇప్పుడు ఆ జాగ్రత్త ప్రయాణిస్తున్న వ్యక్తులకే ఇప్పుడు 40 స్పీడ్లో వెళ్తున్నాడు అనుకోండి, పర్వాలేదు. 40, 30, 50 లోపు వెళ్తున్నారు అనుకోండి, పర్వాలేదు, బ్రేక్ కొడితే బండి ఆగుతుంది. 40 స్పీడ్లో వెళ్ళినోడు కూడా జాగ్రత్త చెప్తాం. ఎందుకు? జాగ్రత్త. అర్థమైందా? 40 స్పీడ్లో, తక్కువ స్పీడ్లో వెళ్తున్న వ్యక్తి కూడా, సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తికి కూడా జాగ్రత్త చెప్పాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకు చెప్పనా? ఎదుటి వచ్చిన వ్యక్తి సరిగా వస్తున్నాడో లేదో చూసుకుని జాగ్రత్తగా నువ్వు వెళ్ళరా. ఎలాగా? ఎదుటొచ్చే వ్యక్తి
జాగ్రత్తగా వచ్చేవాళ్ళు లేరు. అంటే జాగ్రత్త మన స్థితిలో, మన జీవితంలో చాలా నేర్పిస్తుంది. జాగ్రత్త అనేది మన బ్రతుకుకి చాలా నేర్పిస్తుంది. ఇహలోకంలో ఈ శరీరానుసారమైన జీవితంలో కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం. పిల్లల్ని చూడ, జాగ్రత్తగా చదువుకోమ్మా. జాగ్రత్తగా చదువుకోకపోతే ఏమవుతుంది? ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయితే రోడ్డు మీద అడి తిరుగుతారు. అంటే జాగ్రత్త చదువు దగ్గరే కాదు, ఒక బండి నడిపే దగ్గరే కాదు, వాహనం బయటకు వెళ్ళే కాడ కాదు. మనం పిల్లల్ని ఏదైనా వస్తువు, గాజు వస్తువు పట్టరమన్నాం అనుకోండి, ఏమని చెప్తాం? పట్టరా అంటామా? రే ఆ వస్తువు జాగ్రత్తగా పట్టుకురా. అంటే చిన్న వస్తువు కాడి నుంచి ఒక మనిషి, వ్యక్తి జీవితం వరకు వస్తే ఎన్ని జాగ్రత్తలు వహిస్తున్నామో మనం, ఎంతో జాగ్రత్త కలిగి బ్రతుకుతున్నాం మనం. చూడండి, చాలామంది జాగ్రత్తగా బ్రతికినా కూడా దెబ్బతింటూ ఉంటారు. ఉదాహరణ, జాగ్రత్త కలిగి బ్రతుకుతున్న జీవితాల్లోనికి తెలియకుండా ఒక రోగం వచ్చింది ఒకప్పుడు. అమ్మా వినాలి, జాగ్రత్త కలుగుతున్న బ్రతుకున్న టైంలో ఎంత జాగ్రత్త తీసుకున్నా వచ్చేసింది. ఏంటది? కరోనా. ఎలా వచ్చిందో తెలీదు. ఎన్ని జాగ్రత్తలు, చేతులు కడుక్కునేవారు, మాస్క్ పెట్టుకునేవారు. మాస్క్ తీయడండాడు, అయినా కూడా అడుగుచ్చేసిందంట. నేను మాస్క్ పెట్టుకోలేదు, నాకు రాలేదు అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. ఎంత పరిస్థితి చూడండి. అంటే ఈ జాగ్రత్తలో, ఇహలోక సంబంధమైన జాగ్రత్తలు ఒకవేళ పాటించినా కొన్ని ప్రమాదాలకు కారణమయ్యాం, పాటించకపోయినా కొన్ని ప్రమాదాల నుంచి మనం నడిపిస్తూ మన జీవితం కొనసాగుతూ వెళ్తూ ఉంది. కానీ దేవుడు జాగ్రత్తని ఎందుకో మనకి ప్రశ్నార్థకంగా చూపిస్తున్నాడు. దేవుడు మన జీవితానికి జాగ్రత్తను ఎందుకో పరిశీలనగా మీకు చెబుతున్నాడు. ఏంటి జాగ్రత్త? మనం ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటగా వాక్యం విషయంలో మనం చూస్తే విశ్వాసులకు ఉండాల్సిన జాగ్రత్త కొన్ని విషయాలు చెబుతున్నాడు దేవుడు. ఏంటంటే మొదటగా వ్యక్తిగత విషయంలో జాగ్రత్తలు ఉండాలి. ఏ విషయాల్లో? వ్యక్తిగత విషయాల్లో. రెండవది ఇతరుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయాల్లో మొట్టమొదటి వ్యక్తిగత జీవితం, రెండవది ఇతరుల జీవితం, మూడవది ఆత్మీయ విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. 3 విషయాలు ఉన్నాయండి. 3 విషయాలు. వ్యక్తిగత విషయాలు జాగ్రత్త ఉండాలి, రెండవది ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మూడవది ఆత్మీయ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడట్లు ఏది చెప్తే బాగుంటుంది అంటారు? చెప్పండి. ఈ మూడట్లు ఏది ప్రాముఖ్యమైంది మీకు? ఏది చెప్పమంటారు? అమ్మా 3 చెప్పాలా? సరే, ఒకసారి వ్యక్తిగత విషయాల గురించి కూడా మనం ఆలోచిస్తూ ముందుకు కొనసాగుదాం. మొదటగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. దేవుడు వ్యక్తిగత విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి అని దేవుడు చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట నీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. చాలామంది కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారు, సభలాడటమో ఇంకొకటి ఏంటో. నేను తెలియబడాలి మొదట. దేవుడు అంటున్నాడు, నీ వ్యక్తిగత విషయంలో, విశ్వాస జీవితంలో నువ్వు కనబడాలని ఆతురత పడొద్దు. ఎందుకని? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది అదే. ఇక్కడ చెప్తున్నాడు, చాలామంది కనబడాలని దేవుడు అంటాడు. కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా ఇమ్మంటున్నాడు. 10 రూపాయలు వేసారండి ఒక కానుక, మామూలుగా మనం కనపడకుండా వేస్తాం. 20 రూపాయలు కనపడకుండా వేస్తాయి. 100 రూపాయలు అనేటప్పటికి మామూలుగా కొంతమంది, మన చోట కాదు, కొంతమంది ఎలా అంటే 100 రూపాయలు అనేటప్పటికి ఇలా పట్టుకుని వేస్తారు. 500 అనుకోండి, ఇలా పట్టుకెళ్ళేస్తారు. అంటే మనుషులు ఎలా ఫీల్ అవుతారంటే, కంటికి కనబడేటట్టు ఉన్నతంగా బ్రతకాలనుకుంటారు. కంటికి కనబడేటట్టుగా మనం అందరికీ బాహాటంగా గొప్పగా కనబడాలనుకుంటారు. ఇది దేవుడు జాగ్రత్తగా అంటున్నాడు. ఎందుకని? కంటికి కనబడేటట్టు నువ్వు బ్రతికావు అనుకో, కంటికి కనబడేటట్టు నువ్వు చేసావు అనుకో, అది ఎవరి దృష్టికి వెళ్దో. అందుకన్నాడు నేను జాగ్రత్త వహించక్కడ అన్నాడు. చాలామంది, కొంతమంది సేవకులు అంటారు, నేనే చాలా గొప్పవాడిని, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకుంటాడా మాటని?
అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే నిన్ను అసలు పంపింది ఎవరు, నిన్ను నిలబెట్టింది ఎవరు? నువ్వు ఒకప్పుడు సామాన్యుని వ్యక్తివే, దేవుడు నిన్ను నిలబెట్టాడు. అందుకే అంటున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండు. విశ్వాసుల విషయంలో కనుక్కుంటాం అంటే వాడు తప్పు చేస్తున్నాడు, నేను తప్పు చేయట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ పాపం విషయంలో వాడు తప్పుడాడు, ఆడ పరలోకం వెళ్ళడు, నేను వెళ్తాను అని భావన కలిగి ఉంటాను. చూడండి, జాగ్రత్త. ఎవరో చూడలేదని తప్పులు చేస్తాను, చూడండి, జాగ్రత్త. ఇదే దేవుడు చెప్తున్నాడు, మీరు జాగ్రత్త వహించండి, ఎవరో చూస్తున్నారన్నట్టుగా పనులు చేయకండి. చదువు మళ్ళీ ఆ మాటని, మనుషులకు కనబడవలెనని. చాలామందికి వాక్యం సమయం ఇచ్చామనుకోండి ఏం చెప్తారో తెలుసా? ఇప్పుడు వాక్యమై ఉండొచ్చు, లోకంలో ఏదన్నా కార్యక్రమం ఉండొచ్చు, వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు. ఇప్పుడు కార్యక్రమం ఎందు నిమిత్తం జరుగుతుందో, ఏది జరుగుతుందో అది చెప్పాలి. ఒక ఆయన ఒక చోట ఇల్లు కట్టుకున్నారండి. ఆ ఇల్లు కట్టుకున్న ఆయన చనిపోయారు. ఇల్లు కట్టుకున్న ఆయన చనిపోతేప్పటికి ఎవరైతే అతను సహకరించారో ఆయనకి బంధువు, అతను వచ్చి 4 మాటలు చెప్పబోయా చనిపోయిన నీ బంధువు గురించి. అంటే ఈయన వచ్చి చెప్తున్నాడు, ఏమండి ఆయన ఇల్లు కట్టుకోవడానికి కారణం ఎవరో తెలుసా? నేను. ఆయన ఇల్లు కట్టుకోవడానికి నేను, డబ్బంతా అయింది కదా, నువ్వు ప్రోత్సహించావు. నువ్వు అక్కడ ఆయన చనిపోయిన కార్యక్రమానికి వచ్చి నువ్వు ఎవరి గురించి చెప్పాలి? అతని గురించి చెప్పు. 4 మాటలు, ఎలా బ్రతికాడు, ప్రతి విషయాల్లో దేవునితో ఉన్నాడు, లేకపోతే ఇలాంటివి చెప్పు. ఆయన ఇల్లు కట్టుకోవడానికి కారణం నేనండి, ప్రతిరోజు వచ్చి నేనే ఇక్కడ అన్నీ చేసేవాడినండి, అన్నీ సలహాలు ఇచ్చేవాడినండి. ఎవరికి కావాలి నీ సొంత సలహా, నీ సొంత డబ్బా? ఎవరి గురించి చెప్పాలి? ఒకవేళ అవకాశం ఉంటే దేవుడి గురించి చెప్పాలి. అక్కడ నువ్వు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అంతేగాని నీ గొప్పలు చెప్పుకోవడం కాదు. నీకు మైక్ ఇచ్చింది, నీకు మాట ఇచ్చింది, నీకు సమయం ఇచ్చింది, అనేక మంది కూర్చున్నారంటే, అనేక మంది నీ మాటలు వింటున్నారంటే నువ్వు చెప్పాల్సింది దేవుని మాట, నీ గొప్పతనం కాదు. ఒక సభ చేసాము, లేకపోతే ఇంకోటి చేసాము, ఏదో కట్టాము, అదంతా నా గొప్పతనం అని ఎంచుకున్నామా? ఎప్పుడంటున్నాడో ఆ గొప్పతనాన్ని నువ్వు ఎంచుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఎంచుకున్నావు అనుకో, అది నేను తీసుకోను. దేవుడు నువ్వు గొప్పగా ఎంచుకుంటే నిన్ను దేవుడిగా ఎంచడు. అందుకంటాడు, ఎవరు తను తాను తగ్గించుకున్నో వాడు హెచ్చింపబడతాడో, ఎవరు తను తాను హెచ్చించుకొని వాడిని దేవుడు తగ్గించాడు. ఏది కావాలి మనకి? ఏది కావాలి? నువ్వు అనుకుంటున్నావు కదా మనసులో, నేను అందరిలో కనబడాలని. నువ్వు ఎలా కనబడాలో తెలుసా? దేవునికి మంచి పని చేసి, దేవుని పట్ల మంచి పని చేసి, అది బాహాటంగా కనబడేటట్టుగా కాదు. నువ్వు చేసే మంచి పని కనబడేటట్టుగా చేయొద్దన్నాడు. అది కానుకో, ఇంకొకటి ఏదైనా సరే, నేను చేశాననే గొప్పగా నువ్వు చెప్పుకోకూడదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. అంటే ఆ విషయంలో మీరు పాడైపోతున్నారు, ఆ విషయంలో మీరు పడిపోతున్నారు. జాగ్రత్త, అలా ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు? వినే దాంట్లో కూడా జాగ్రత్త చూసుకోమన్నాడు వ్యక్తిని. సంఘస్థులే కదా, చెప్పేది వాక్యమే కదా, వినబడుతుంది దేవుని మాటే కదా, మరి ఎందుకు జాగ్రత్త చెప్పండి? ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి? నేను వింటున్న విషయంలో నేను ఎందుకు జాగ్రత్త ఉండాలి? ఎందుకంటే తప్పుడు ఉపదేశాలు చెబుతున్న సేవకులు ఉంటున్న లోకం ఇప్పుడు, తప్పుడు మాటలను దేవుని మాటలుగా వివరిస్తున్న కాలం ఇప్పుడు. చాలామంది తన సొంతంగా ఏదైతే అతను అనుకుంటున్నాడో దాన్ని వాక్యాన్ని మలుచుకుని చెప్పేస్తున్నాడు. అందుకంటున్నాడు, విశ్వాసులారా మీరందరూ జాగ్రత్త. ఏం వింటున్నారు? ఇప్పుడు నేను చెప్తున్నా కూడా మీరు ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఈయన చెప్తున్న వాక్యము అనుసంధానంగా సమ్మతించేదిగా ఉందా లేదా? ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా మాటలో, వినేసి వెళ్ళిపోదాం కాదు, వినేసి వదిలేయటం కాదు. అసలు ఈయన దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే చెప్తున్నాడా, ఆయన అనుకున్నట్టుగానే చెప్తున్నాడా, సంబంధం ఉందా లేదా అనే పరిశీలన మీలో మనలో వినుచున్న ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకే దాని విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. చాలామంది ఏది చెప్పినా దేవుని మాటే కదండి అంటారు, ఎవరు చెప్పినా దేవుని మాటే కదండి అంటారు. అందుకే దేవుడు ఒక మాట రాయించాడు బైబిల్లో. ఏమంటున్నాడు? మీ మధ్యన
క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. ఎవరు వీళ్ళు? గొర్రె చర్మము కప్పుకొని వేషం వేసుకున్నారు, తెల్లని బట్టలు వేషం వేసుకుంటారు చాలామంది. చూడండి, ఇప్పుడు నీరు చరిత్ర తీసుకురాలేదు కదండి. ఒకవేళ అంటే నాలా నుంచుని చెప్తున్న వాళ్ళు అనేక మంది ఎలా తయారవుతున్నారంటే గొర్రె చర్మం కప్పుకున్నారు, లోపల తోడేలు తత్వం. ఏదైనా నేను చెప్పేదే వేదం అవ్వాలి, నేను చెప్పేది కరెక్ట్ అవ్వాలి, నేను చెప్పేది అందరూ వినాలనే తప్పుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నామనుకోండి, ఇది వాక్యం సరిగా సరిపోల్స్తుందా లేదా, సరితూస్తుందా లేదా, ఇది మా జీవితానికి చెబుతున్న నాకును మీకును ఇది నేర్పే విధంగా ఉందా లేదా అని ఆలోచించవలసిన బాధ్యత మనకి ఉంది. అందుకంటున్నాడు, వింటున్న మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అబద్ధ బోధలు, ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, చాలా బోధలు వచ్చేసినాయి మన ప్రాంతంలో. ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎన్నో బాధలు వచ్చేసినాయి. యేసుక్రీస్తు దేవుడే కాదు అనే క్రైస్తవుడు ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు దేవుడు కాదనే క్రైస్తవుడు. అసలు క్రైస్తవుడు ఎందుకు అయ్యాడు అతను? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు పోలిని నడిచేవాడే క్రైస్తవుడు. మరి క్రీస్తు దేవుడు కాదంటున్నాడు, వాడు క్రైస్తవుడు ఏంటి? ఇలాంటి బోధలు వచ్చినాయి ప్రపంచంలోనికి కాదండి, మన మధ్యకి. అందుకే మనం అంటున్నాడు దేవుడు మనల్ని, మీరు ఏది వింటున్నారో జాగ్రత్త వహించండి అయ్యా. మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా వినండి. ఇది వాక్యానుసారమైన వాక్యమా లేకపోతే లోకానుసారమైన వాక్యం చెప్పబడుతుందా? జాగ్రత్త లేరనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? గుడ్డివాడికి తోవ చూపిన ఎడల ఎక్కడికి వెళ్ళిపడతారో? గుంటలో. ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను, తప్పు చెప్పాను, నేను తప్పు చెప్పాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్తాను? తప్పు చెప్పినోడిని నరకానికి వెళ్ళిపోతాను. గుంట అనేది నరకం అనుకోండి. ఇప్పుడు నా మాట విన్నవాడు, నేను తప్పు చెప్పినప్పుడు నా మాట విన్నవాడు తప్పులోకి వెళ్ళిపోతాడు కదా, వాడు ఎక్కడికి వెళ్తాడు? అందుకే అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. ఎవరు చెప్తున్నా ఏది చెప్తున్నా మీరు ఏదో విన్నామో వెళ్ళిపోయాము అనేటట్టుగా ఉండొద్దు. దేవుడి జాగ్రత్త చెప్తున్నాడు. కుక్కల బోర్డు ఎలా అయితే బయట ఉందో ఇంటి దగ్గర, ఆ బోర్డు చూసి ఎలా ఆగుతావో నువ్వు వాక్యం చెబుతున్నప్పుడు ఆయన చెప్పిన వాక్యం విని తర్వాత జాగ్రత్తగా గమనించు. ఇది దేవుని సంబంధమైనదా, శరీర సంబంధమైన మాట అనేది. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇంకొక విషయాన్ని దేవుడు మనకి జాగ్రత్త వహించమంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ, ఇప్పుడు ఏ కాలం? ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు ఒకవేళ నేను అన్నాను అనుకోండి, త్వరగా రండి అమ్మ, త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నామండి, వింటారు? ఏం చేయరు? రారు. సమయమును గూర్చి దేవుడు మనకి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటే ఇది లోకంలో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా కనబడుతుంది. లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్గా, రే ఆ టయానికి వెళ్ళాల్సిందే అంటాడు ఒకరు, ఆ టయానికి బయలుదేరాల్సిందే అంటారు ఒకరు, ఆ టయానికి రావాల్సిందే అంటారు ఒకరు. అంటే టయాన్ని వాళ్ళు చాలా ప్రాముఖ్యంగా ఎంచుతున్నారు కొంతమంది. ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఒక ట్రైన్ బయలుదేరాలంటే టయానికి వెళ్ళాలి, ఒక ఫ్లైట్ దగ్గర ప్రయాణం చేయాలంటే టయానికి వెళ్ళాలి, ఒక బస్సు ఎక్కాలంటే టయానికి వెళ్ళాలి. సమయాన్ని లోకం ప్రాముఖ్యంగా ఎంచుతుంది. మరి దేవుడు మనతో చెప్తున్నాడు సమయం విషయంలో. మళ్ళీ ఒకసారి మాట చదువుదాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయొద్దు. దినములు చెడ్డవే, రోజులు మంచివి కాదు అంటుంటాం కదా మనం. రోజులన్నీ పాడైపోయినాయి అమ్మా, రోజులన్నీ పాడైపోయినాయి. ఎందుకు? దేవుడి వాక్యం చెప్తుందండి, రోజులంటే ఆ కాలంలో బ్రతుకుతున్న మనుషులు. ఇంతకుముందు అర్ధరాత్రి బయటికి వెళ్ళాలంటే 9 దాటితే ఎవడో బయటికి వెళ్ళేవాడు కాదు. దినములు చెడ్డవని ఎందుకంటే ఒక కారణం చెప్తున్నాను, ఒక ఉదాహరణ చెప్తున్నాను. మామూలుగా సహజంగా ఇప్పుడు 9 గంటల తర్వాత ఎక్కువ తిరిగి వాళ్ళు ఎక్కువ ఉన్నారు యవనస్తులు. అవునా? మన మధ్యనే ఫుల్గా యాక్సిడెంట్ అయింది కదా, ఒక అబ్బాయి చనిపోయాడు. ఎందుకని? సమయాన్ని వాళ్ళు
సద్వినియోగం చేసుకోవట్లేదు. సమయం యొక్క విలువ తెలియట్లే. స్పీడ్గా వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయారు అంతే. తర్వాత జరిగే పర్యవసానం వరకు తెలీదు. తర్వాత జరిగేది ఏంటి? జైలుకి వెళ్ళాలి, ఇబ్బంది పడాలి, అక్కడ ప్రాణం పోతుంది. ప్రాణమే కదండి, వాళ్ళ కుటుంబము రోడ్డున పడుతుంది. ఎంత ఆలోచించాలి. అందుకే చెప్తున్నాడు, సమయమును పోనివద్దు. సమయం చాలా విలువైంది. లోకంలో ఎంత విలువైందో అంతకంటే విలువైంది. నువ్వు దేవుని సన్నిధానానికి సమయానికి ఏ టైంకి వస్తావు? ఏ టైంకి రావాలి? ప్రార్థన ప్రారంభమవక ముందు రావాలి చర్చికి. ప్రార్థన ముగింపు అయిన తర్వాత అందరితో కలిసి సమాధానపడి వాళ్ళని పలకరించి వెళ్ళాలి సన్నిధానం నుంచి. ఎప్పుడు వెళ్తాం చెప్పండి. సమయం దేవుని సన్నిధానం విషయంలో సమయం ఏంటి మీది చెప్పండి నాకు. పనులు అవ్వలేదండి, అది అవ్వలేదండి, ఇది అవ్వలేదండి. వారానికి ఎన్నిసార్లు వస్తున్నారు సమయానికి? వారానికి ఎన్నిసార్లు వస్తారు సంఘానికి? మహా అయితే 1-2 సార్లు. ఆ 1-2 సార్లు పోనీ మెయిన్ టయానికి వచ్చేది ఆరాధన విషయమే పగలు. మరి ఏ టయానికి వస్తాం? పాటల కంటే ముందు వస్తామా? ప్రార్థన కంటే ముందు వస్తామా? మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా, దేవుడు నీ పట్ల ఒక పక్షంగా ఒకటి చెయ్యాలన్నా నీ యొక్క తపనేది, దేవుని పట్ల నువ్వు ఇచ్చే సమయం ఏది? అందుకే అంటున్నాడు, సమయం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, సద్వినియోగపరుచుకో. దేవుడిచ్చిన సమయాన్ని మనకే కాల్లో లేకపోతే చేతుల్లో లాక్కొచ్చిన తర్వాత, లేకపోతే విరిగిపోయిన తర్వాత, ఏదో ఇబ్బంది కలిగిన తర్వాత, అనారోగ్యం వచ్చిన తర్వాత బాధపడే కన్నా నీకు శక్తి ఉన్నప్పుడే దేవుని సమయం ఇచ్చిన సమయాన్ని దేవునికి ఉపయోగించు. సమయాన్ని పోనివద్దు. ఇంకా టైం అవ్వలేదు, పాటలు ప్రార్థన చేశారా? పాటలు పాడతారులే. ఒక పాట అయింది, ఒక పాటే కదా, రెండో పాట ఉంటుంది. రెండో పాట అయిపోయిందా, మూడో పాట ఉంటుంది. ఆరాధన పాటకి వెళ్దాం. ఆరాధన పాట కూడా అయిపోయిందా? సరే, ఇంకెప్పుడు వాక్యం చదివేస్తారు కదా, వెంటనే వెళ్ళిపోదాం. అది కూడా అయిపోయింది కదా, ప్రార్థన క్షేత్ర ప్రసంగానికి ముందు అప్పుడు వెళ్దాం. ఎలా అయిపోయింది? జరుపుకుంటూ మీకు అర్థం కావాలి. మీరు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవట్లేదు. మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా వాడుకోకపోతే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న సమయం నీకు ఎలా విలువగా ఉంటుంది? నీ జీవితంలో నువ్వు బ్రతుకుతున్న కాలంలో ఆ సమయం నీకు ఎలా ఉపయోగపడుతుంది? టైం సరిపోలేదండి, చేద్దామనుకున్న పని అవ్వలేదండి అంటుంటాను చూడండి. ఎందుకు అవ్వలేదు? అమ్మా ఆ పని అవ్వలేదండి, అది నిన్న చేద్దామనుకున్నా కానీ టైం సరిపోలేదు. ఎందుకు సరిపోలేదు టైం? నువ్వు దేవునికి ఇచ్చే సమయం సరిగా ఇవ్వట్లే. దేవుడికి ఇచ్చే సమయంలో విలువ నీకు అర్థం కావట్లేదు. అందుకే అంటున్నాడు, సమయాన్ని జాగ్రత్తగా చూచుకో. విశ్వాసురాలా, నువ్వు సమయం ఎంత ఇస్తున్నావు? ప్రార్థనకి సమయం ఎంత ఇస్తున్నావు? చాలామంది ప్రార్థన చేయండి అన్నామనుకోండి, కట్టే కొట్టే పెట్టి ఇలా ఉంటుంది. ప్రభువా స్తోత్రము, వందనాలు, దీవించండి, కాపాడండి, ఆమేన్, అయిపోయింది. ఏ సమయాన్ని? ప్రార్థన సమయాన్ని. ఇది ఎంత విలువైందో తెలుసా? ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం మనం, తెలుసుకుంటున్నాం మనం, ఎలా విజ్ఞాపన చేయాలో. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి రొబాబుగా వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి, రేషనే ఫ్రీగా వస్తుంది, లేకపోతే ఏదో ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుంది. మనం వెళ్ళి రొబాబుగా ఈ అన్నం అనుకోండి, ఇస్తారండి? ఈయన కొంచెం వెనక్కి గంటిరా ఏమంటారు? వీడు అర్హుడైనప్పటికీ ఎక్కడికి వెళ్ళమంటారు? వెనక్కి గంటండి. ఎందుకని? వీళ్ళలో ఏం లేదు, ఒబీడియన్స్ లేదు, పశ్చాత్తాపం లేదు, అడిగే విధానం సరిగా లేదు. దేవుడు అంటున్నాడు, మరి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడిగే విధానం, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడిగే విధానం కూడా చూస్తాడా చూడ దేవుడు? అందుకే ఇద్దరు ప్రార్థన విషయంలో మనం మత్తయి సువార్తలో ఉంటుంది కదా, ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే ఎవరు ప్రార్థన విన్నాడు దేవుడు? సుంకరు ఎవరు? అన్యుడు. మరి ఇంకెవరు? పక్కన ఉన్నవారు ఎవరు? పక్కన ఉన్నవాడు దేవుని గురించి తెలిసిన వాడు. ఆడకు వచ్చి అంటున్నాడు, అది నీకు చేయాల్సినవన్నీ చేశాను, నీకు చెల్లింపవలసినవన్నీ చెల్లించాను, నా ప్రార్థనకు ఇతనిలా నేను లేనయ్యా అంటున్నాడు అతను. ఇతనిలా అంటే ఒక వ్యక్తిని గురించి చూపించి తన బ్రతుకుని హెచ్చించుకుంటున్నాడు. ఎప్పుడు దేవుని ఎదుట అలాంటి ప్రార్థన మనకు ఉండకూడదు. ప్రార్థన అనేది దేవుని ఎదుట నువ్వెలా ఉన్నావో నిన్ను ప్రశ్నించుకుంటూ దేవుణ్ణి బ్రతిమాలుకొనడం.
ప్రార్థన అనేది మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక సహాయ కారణం. ప్రార్థన అనేది మనం సంఘంలో దేవునిలో ఎలా బ్రతకాలో, మనకి ఇంకా శక్తి ఏది ఇవ్వాలో అది పొందుకోవడానికి ఆధారం. ప్రార్థన అనేది మనల్ని నిత్యలోకానికి దేవునికి అనుసంధానం చేసేదే ప్రార్థన. ఈ ప్రార్థన ఎలా చేస్తున్నాం, దానికి ఎంత సమయం ఇస్తున్నాం? కుటుంబాల్లో కూడా, ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నారో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అప్పుడు మనం ఏం చేయమో తెలుసా? సమయం విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం. ఏదైనా సీరియల్లో, సినిమా, లేకపోతే ఇంకోటి ఏదైనా చూడాలనుకోండి, టైము తెలియదప్పుడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా మా ఏమంటుంటారో తెలుసా? ఏంటి ఆగొట్టట్లేదినా అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు ముగించట్లేదు అంటున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థనలో ఉన్న శక్తి మీకు అర్థం కాల, ప్రార్థనలో ఇచ్చే సమయం యొక్క విలువ మీకు అర్థం కాల. అందుకంటున్నాడు జాగ్రత్త, సమయాన్ని పోనివద్దు. సమయం చాలా విలువైంది. గతించిన రోజులు మళ్ళీ రావు. మనం అప్పుడప్పుడు అంటుంటాం, నా చిన్నప్పుడే బాగుందండి, ఆ చీలగట్లది ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు మనం అనుకుంటుంటాం, అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పారే నీళ్ళు అక్కడ ఆగి చేతిలోంచి తాగేసి వాళ్ళం. ఇప్పుడు ఆ రోజులే బాగున్నాయి. ఎందుకంటున్నాం? సమయం వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి రాదు. చూసారా? అంటే ఆ సమయం అప్పుడు పొందిన ఆనందం నీకు గుర్తొస్తున్నప్పుడు ఆ సమయం చాలా గొప్పది అంటున్నామే. ఈరోజు పాడైపోయింది ఎందుకంటున్నామంటే సమయం యొక్క విలువ నీకు అర్థమవుతుంది, కానీ నువ్వు దృష్టించట్లా. అందుకంటున్నాడు, దేవునికి ఇచ్చే సమయం నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా లేదా, ఆ సమయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. లోకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. సరిపోద్ది. ఒకసారి మన విషయంలో మనం ఏం జాగ్రత్త ఉండాలి? మనల్ని మనం కొట్టేసుకుంటామనా? మనల్ని మనం నరికేసుకుంటామనా? మనల్ని మనం పాడు చేసుకుంటామనా? లేదే. మరి మన విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? నా విషయంలో నేను ఎలా జాగ్రత్తగా ఉండాలి? నా విషయంలో నేనే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? దేవుని ఆజ్ఞను మీరుతున్నానేనేమో అనే ఆలోచన మనలో ఉండాలి. దేవుని ఆజ్ఞలు శిరసా వహిస్తున్నానా లేదా? దేవుని ఆజ్ఞ ప్రకారం నా బ్రతుకు కొనసాగిస్తున్నానా లేదా? దేవుడు తన వాక్యంగా చెప్పిన మాటలను నా జీవితంలో అనుసరిస్తున్నానా లేదా? ఆ విషయంలో నేను జాగ్రత్త కలిగి ఉన్నానా లేదా? లేదంటే నా సొంత విషయాలు పెట్టుకుని ఇదే దేవుని మాట అని చెప్పాను అనుకోండి, ఏమయ్యాను నేను? నన్ను నేను జాగ్రత్తగా ఉండలేదు. జాగ్రత్త లేని వారిని దేవుడు అజాగ్రత్తగా వదిలిపడేస్తాడు. ఎప్పుడైతే మనం జాగ్రత్త కలిగి మన జీవితాన్ని కొనసాగిస్తామో, చూడండి, వ్యాపార విషయంలో జాగ్రత్తలు ఉంటాయి, అవునా? ఇంకా లోకంలో ఏ పని చేసినా ఎంతో జాగ్రత్తగా చేస్తాం. ఒరే జాగ్రత్తగా ఈ పని చేయలేదు, ఎందుకురా మళ్ళీ ఆయన వచ్చాడు అనుకో, మనం జాగ్రత్తగా చేయలేదు అనుకో, మనల్ని అసలు ఉంచడం పనిలో అంటూ ఉంటాం. మరి దేవుని విషయంలో నీ బ్రతుకు ఎందుకు జాగ్రత్త ఉండాలి? ఈ శరీరం ఇచ్చింది ఎవరో? దేవుడు. ఈ శరీర విషయంలో జాగ్రత్త ఉండాలి. మాటలో మనల్ని మాట్లాడించడానికి నోరిచ్చింది ఎవరో? మాట్లాడడానికి నాలుకనిచ్చింది ఎవరో? దేవుడు. ఈ నోటు ద్వారా ఏ మాటలు పలుకుతున్నాడు? నన్ను నేను జాగ్రత్త వహించుకుంటున్నాను లేదా? నాలుకకి ఏం పెట్టుకోమన్నాడు దేవుడు? కత్తి. ఎందుకు అంటే అనవసరమైన మాటలు మాట్లాడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మనల్ని మనమే జాగ్రత్త వహించుకోవడం అంటే దేవుని మాటల ప్రకారం మనం బ్రతుకు ఉన్నదా లేదా? అందుకే నీ సహోదరు విషయంలో అంటున్నాడు, తర్వాత వచ్చిన అన్నాడు కదా, తర్వాత మాట, నీ సహోదరుడు అతని గద్దించుము, అతని మారు మనసు పొందినడులా అతని క్షమించుము. అంటే సహోదరుల పట్ల, ఇతరుల పట్ల మన సహభావం ఎలా ఉంది? ఒకవేళ ఏదైనా తప్పు చేశాడా గద్దించు. మళ్ళీ అతను మారిపోయాడు అనుకోండి, క్షమింపబడ్డాడు అనుకోండి, దేవుడే క్షమిస్తాను అన్నప్పుడు నువ్వెందుకు క్షమించవు అంటున్నాడు. అంటే వాక్య విషయంలో
ప్రతిదాన్ని పరిశీలనగా మన జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు కొనసాగించాల్సిన బాధ్యత, జాగ్రత్త మనం వహించాలి. అదే అడుగుతున్నాడు దేవుడు. నువ్వు ఇతరుల విషయంలో మనం ఎలా ఉంటున్నావు? ఇతరుల విషయంలో నీ బ్రతుకును ఎలా ప్రభావితం చేస్తున్నావు? అంటే నువ్వు నేను బాగుంటే సరిపోదని అనుకుంటున్నావా? ఇతరులను కూడా కాపాడాలనుకుంటున్నావా? నిన్ను నువ్వు కాపాడుకోవడంలో కరెక్ట్గా ఉన్నావా లేదా? ఒకవేళ ఏదైనా తప్పుడు విషయాల్లో, పాపం విషయంలో, మద్యపానం విషయంలో పడిపోతున్నామేమో. అలాంటి విషయాల్లో వెళ్ళొద్దు అనే ఒక భావన కూడా దేవుడు జాగ్రత్తను వహిస్తున్నాడు కదా, చెప్తున్నాడు కదా. అవునా? జాగ్రత్త అంటున్నాడు. మన ఆజ్ఞల, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతుకును ఉన్నదా లేదా జాగ్రత్త. ఇప్పటి వరకు ఎన్ని విషయాలు తెలుసుకున్నాం మనం? చెప్పండి. మనుషులు కనబడేటట్టు ఏది చేయకూడదు, ఆ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే దేవుడికి ఇచ్చేది మనుషులకు మెప్పు పొందేది కాదు. ఇంకొకటి, ఏం వింటున్నామో జాగ్రత్త వహించాలి. ఇంకా సమయం విషయంలో జాగ్రత్త వహించాలి. మరి దేవుని ఆజ్ఞల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. లోక సువార్త 21వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. లోక సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఈ విషయాల్లో పడిపోతుంటారు. ఆహారం విషయంలో, లోక సంబంధమైన ఐహిక విచారాలు. అంటే నేను అలా బ్రతకాలి, నాకు ఎలా వస్తుంది, నేను ఎలా జీవించాలి, నేను పని చేయకపోతే ఎలా అవుతుంది, ఈ ఐహిక విచారాలు ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి. వీటి వలన మనకి ఏం గుర్తుండదో తెలుసా? యేసుక్రీస్తు వారి రాకడది మర్చిపోతాం. లోకంలో ఎన్నో పనులు పెట్టుకుని ఎంతో బిజీగా బ్రతికేస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? బిజీగా బ్రతికేస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆ పనులన్నీ ఒత్తులనుకుంటున్నారేమో మీరు. కాదు, దేవుని గురించి మర్చిపోతున్నారు. ఒక్కొక్కసారి యేసుక్రీస్తు వారు రాకడ ఒకటి ఉందని మర్చిపోతున్నారేమో. జాగ్రత్త. ఎందుకంటే ఆ రాకడలో మనం సిద్ధంగా ఉండాలి. యుద్ధం వస్తుందనుకోండి, ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి దాక్కోడానికి. ఎందుకంటే ఏదన్నా మన మీద పడింది అనుకోండి, చనిపోతామేమని. వరద వస్తుందనుకోండి, ఆ ప్రాంతంలో వరద వచ్చే ప్రాంతవాసులు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి, జాగ్రత్త వహిస్తూ. ఎందుకని? వరద వచ్చి ఏదైనా మనకు విలువైన వస్తువులు లేకపోతే మనకు కావాల్సిన వస్తువులు కొట్టుకుపోతాయేమో, వాటిని కాపాడుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలని ఉండాలి. అవునా? అందుకే అంటున్నాడు, మీరు విషయంలో అంటున్నాడు జాగ్రత్త వహించండి. ఎందుకు? మీ ఆత్మీయ జీవిత విషయంలో మీరు పడిపోతున్నారేమో. మరొకసారి మాట మళ్ళీ చదువుదాం. మీ హృదయమును. అంటే చాలామంది ఆహారం విషయం కోసం ఆలోచించి సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారా అమ్మా? ఎందుకు? ఆ విషయాల్లో మీరు దేవుని దగ్గరికి వెళ్ళొద్దు. ఒకవేళ అలా వెళ్తే దేవుడు మిమ్మల్ని జాగ్రత్త సుమా అని చెప్తున్నాడు. బి కేర్ఫుల్. చూడండి, ఎందుకని? మత్తు వలనను, ఐహిక విచారాలు, నా జీవితం, నా బ్రతుకు, నా పని, నా ఆలోచన, నాకున్న సమస్తము, నాకున్న కుటుంబము, నాకున్న సమస్త విషయాలు ఇవన్నీ పెట్టుకుని దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, ఒకవేళ దేవుడు అంటే నీకు గుర్తుకు రాకపోవచ్చు. అందుకే అంటున్నాడు తర్వాత మాటలో, ఉన్నందున అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లు రాకుండా. వారు రాకడ ఎలా జరుగుతుంది లోకానికి? అకస్మాత్తుగా వస్తుంది. మనం ఈలోగా ఏం ఆలోచిస్తాం? కొంతమంది ఇజ్రాయేల్ వెళ్ళాలని, కొంతమంది ఏదో కొనుక్కోవాలని, కొంతమంది ఇల్లులు కట్టుకోవాలని, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలని, కొంతమంది ఇంకొక పనులు చేయాలని వీటి మీద ఉన్నారు. ఏం ఆలోచించట్లేదు? దేవుని విషయాలు ఆలోచించట్లేదు. ఒకవేళ దేవుని రాకడ వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి? దేవుడు ఒకవేళ ఈరోజు నన్ను తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నాకు మరణం వస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచన కలగకుండా బ్రతకడాన్ని ఐహిక విచారాలు అంటాడు. దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా
ఉండండి. ఇప్పుడు వరకు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఒకటే పాయింట్ చెప్పాను, వ్యక్తిగత విషయాలలో జాగ్రత్త. ఇంకొక వచనాన్ని చెప్పి నేను ముగించేస్తాను. తర్వాత దేవుని చిత్తమైతే మరొక వారాన్ని, ఇతరుల విషయంలో జాగ్రత్త ఎలా వహించాలి. ఇతరులు అంటే ఎవరు? ఇతరులు అంటే నువ్వు కాని వ్యక్తిని ఇతరుడు అంటారు. ఇతరులు అంటే నీ వ్యక్తి కాని వాడిని నువ్వు, అంటే నీ శరీరము, నువ్వు, నీ ఆత్మ, నేను కాని ఇతరులను ఇతరులు అంటారు. ఇది లోకంలో. దేవుని సన్నిధానంలోకి వచ్చేసరికి ఇతరులు అంటే ఎవరు? దేవుని వాక్యము తెలియని వారు. ఇతరులు అంటే దేవుని వాక్యాన్ని అబద్ధంగా చెప్పేవారు. ఇతరులంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా తప్పుడు బోధలను బోధించేవారు. ఆ విషయంలో జాగ్రత్త వహించమంటున్నాడండి దేవుడు. ఒకసారి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు, ఇందాక చెప్పాను కదా ఇంతకుముందు, గొర్రె చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చెప్పేది వాక్యమే, చేతిలో బైబిలే, గొప్ప ప్రసంగికుడే. ఎలా చెప్తాడు? చెప్పేదంతా దేవుని వాక్యమే, అయినా కూడా గొర్రె చర్మము కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు. తమకు తామే బాగోవాలనుకుంటారు, సంఘం ఏమైపోయినా పర్లేదు. తమకు తామే ఉన్నతంగా కనపడాలనుకుంటారు, ఇతరులు ఏమైపోయినా పర్లేదు. ఇతరులు ఒకవేళ మెచ్చుకోవడానికి అవకాశం వచ్చినా మెచ్చుకోరు. ఏంటి ఈ సందర్భాన్ని ఏమంటున్నాడు? గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు వాళ్ళు. మీరు వాళ్ళు బోధ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి. వాళ్ళ బోధ వింటున్నప్పుడు జాగ్రత్త వహించండి. వాళ్ళు ఇతరులు అంటే దేవుడు. ఈ మధ్యన నేను వాట్సాప్ మెసేజ్ చూశాను. ఈ మధ్యన కొంతమంది సంబంధించిన వాళ్ళు మతోన్మాదులు వచ్చి, దేవుని సంఘంలో నేను క్రైస్తవునండి, మీరు క్రీస్తు సంఘం కదా, నేను క్రీస్తు సంఘమే, మీ సంఘంలోకి వచ్చి ఉంటాను అని చెప్పి కొంతకాలం సంఘంలో కొనసాగుతాడు. కొంతకాలం కొనసాగిన తర్వాత ఒక 5 వారాలు పోయిన తర్వాత ఎవరైతే వ్యక్తులతో కొంతమందితో బాండింగ్ అయిపోయి వాళ్ళతో బాగా మాట్లాడి, బాగా ప్రేమగా మాట్లాడి, వాళ్ళని బాగా దగ్గరికి చేసుకుని అప్పటి నుంచి మొదలెడుతున్నారంట. ఏంటి? అదిగో యేసుక్రీస్తు వారి గురించి నీ ఆలోచన ఏంటి? దేవుడు అంటే ఏంటి? అసలు దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? ఇలా పాయింట్లు మొదలు పెడుతున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? తమ ప్రజలమనే చెప్పుకోబడతారు. వస్తారు సంఘాల్లోకి. జాగ్రత్త వహించండి. వాళ్ళు వీడియోలు తీసి మీ దేవుని విషయంలో మీరు జాగ్రత్త వహించి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నారో మీరు లేకపోతే వాళ్ళు మిమ్మల్ని బయట పెట్టేస్తామని, తర్వాత వీడియోలు తీసాము, మీ మాటలు బయట పెడతాము, మిమ్మల్ని బయట పెట్టేస్తామని చెప్పి వాళ్ళని వెనకాల బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా తయారైపోయారు. అందుకే అంటున్నాడు, ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వారు వచ్చారా? కొత్త బోధ తీసుకొచ్చారా? కొత్త వారు వచ్చి దేవుని మాటలు చెప్తున్నారా? జాగ్రత్త వహించండి. అది వాక్యానుసారంగా ఉందా లేదా? జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. ఎందుకని? వాళ్ళు బయటకు కనపడేదేమో గొర్రెలు ఏం చేస్తాయి? ఏం చెప్పేవి అయ్యే చేస్తాయి కదా. అందుకనే క్రైస్తవ్యాన్ని కూడా కొంతమంది ఏమన్నా గొర్రెలు అంటున్నాడు. అసలు విషయం తెలీదు. దేవుడు యేసుక్రీస్తు వారిని పోలి నడిచిన వారిని గొర్రెలే అని అనలేదు, సింహాలతో కూడా పోల్చాడు. మరి ఎందుకు తెలీదు? వాళ్ళకి తెలియట్లే. అంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఎవరంటే, తోడేళ్ళు చీల్చుకు తినేవి, పీక్కు తినేవి. మంచి జాతి కాదు, అది ఉపయోగపడేది కాదు. మనిషి జాతిని నాశనం చేసే ఒక మృగం అది. అలాంటి వారుగా మీ మధ్యకు వస్తుంటారు. ఇతరుల విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ఇది ఒక పాయింట్. ఇంకా చాలా ఉన్న విషయాలు దేవుని చిత్తం అయితే మరొకసారి నేర్చుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఎలా బలపరుస్తున్నాడో, మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నాడో, మన బ్రతుకు, మన ఆత్మీయ ఈ యొక్క విశ్వాస జీవితాన్ని ఎలా కడుతున్నాడో దేవుడు వాక్యం ద్వారా మీరు ప్రశ్నించుకోండి. వింటున్న వాక్యం, ఇప్పటి వరకు విన్న మాటలు నా ఆత్మీయ జీవితానికి ఎలా బలపడతాయి? నేను ఎలా వ్యక్తిగతంగా నా జీవితంలో, నా ప్రార్థన జీవితంలో, నా భక్తి జీవితంలో, నేను దేవుడికి సమయాన్ని ఇచ్చే జీవితంలో జాగ్రత్త కలిగి ఉన్నానా లేదా?
అని మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరు ప్రశ్న చేయరు? మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటే ఎవరిని ప్రశ్న వేయరు? మిమ్మల్ని దేవుడు. ఎందుకని? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్న ఎడల దేవుని న్యాయపీఠం ఎదుటికి రాకుండదు అంటాడు. ఎందుకని? మనం ప్రశ్నించుకుని సరి చేసుకున్నాం అనుకోండి, మనం ప్రశ్నించేసుకుని మనం సరి చేసుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళాం? మనం న్యాయపీఠం ఎదుట మన మీద తప్పు ఆరోపణ ఉండదు. దయచేసి గమనిద్దాం. మన జీవితం సరి చేసుకున్నాం, జాగ్రత్త వహిద్దాం. కుక్కలే కాదు జాగ్రత్త వహించేది, కుక్కలు ఉన్నాయంటేనే కాదు జాగ్రత్త, కరెంటు ఉన్నదంటేనే కాదు జాగ్రత్త, కరెంటు వైర్లు పడిపోయినాయి జాగ్రత్త వహించండి, చూసుకుని వెళ్ళండి అని చెప్తేనే కాదు జాగ్రత్త. నీ బ్రతుకు, నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాస జీవితం, నీవు లోకంలో బ్రతుకుతున్న, దేవునితో బ్రతుకుతున్న తీరు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. అలాంటి వారుగా మనం బలపరుచుకుంటూ దేవుళ్ళు స్థిరపడాలని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, కొన్ని జాగ్రత్తలు మన జీవితానికి అవసరమైన విలువైన మాటలు మాకు నేర్పించారు నాయన. మా మదిలో మెదలుతున్న ప్రతి మాట మీ వాక్యం ద్వారా మేము విన్నదే అని నాయన. ఎవరో సొంత మాటలుగా వీటిని మాట తీసుకోకుండా, నీ వాక్యము బలమైనది, మా ఆత్మను రక్షించేది, మూలుగును కీలును విభజించునంత మట్టుకు వెళ్ళి మమ్మల్ని పరిశీలన చేసే నీ మాటనైనా, ఆ మాటలు మేము వింటుండగా చెబుతున్న నాతో సహా మేమందరము పరిశీలించుకుంటూ మా ఆత్మీయ జీవితాన్ని హెచ్చరించుకుంటూ సరి చేసుకుంటూ జాగ్రత్త వహిస్తూ మీలో ఫలవంతమైన మీ పిల్లలుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ, విన్న ఈ మాటలు దుష్టుడెత్తిపోకుండా మా హృదయాల్లో, మా వినికిల్లో ఫలింపచేయమని, భద్రపరచమని సమస్తము మీ పాదపద్మలు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన క్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.